పిల్లలు, చాలా కాలం క్రితం మన దేశం బ్రిటిష్ వాళ్ల పాలనలో ఉన్నప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక తెలివైన, ధైర్యవంతుడైన బాలుడు పుట్టాడు. ఆ బాలుడి పేరు వినాయక దామోదర్ సావర్కర్. మనమందరం ఆయనను వీర సావర్కర్ అని పిలుస్తాం. సావర్కర్ చిన్నప్పటినుంచే దేశభక్తి గలవాడు. పాఠశాలలో చదువుకుంటూ కూడా దేశం ఎలా స్వతంత్రమవుతుందో ఆలోచించేవాడు. తన స్నేహితులతో కలిసి దేశభక్తి పాటలు పాడేవాడు. ఒకరోజు ఆయనన్నాడు, మన దేశం బానిసగా ఉండకూడదు, మనం స్వతంత్రం కావాలి. అందరూ ఆశ్చర్యపోయారు. అంత చిన్న వయసులో ఇంత పెద్ద మాటలు. సావర్కర్ పెద్దయ్యాక చదువుకోడానికి ఇంగ్లాండ్కి వెళ్లాడు. కాని అక్కడ కూడా ఆయన మన దేశం గురించి ఆలోచించాడు. పుస్తకాలు రాశాడు, సమావేశాలు పెట్టాడు, స్వాతంత్ర్యం కోసం ప్రజలను ప్రేరేపించాడు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను ప్రమాదకరుడిగా భావించింది. ఎందుకంటే ఆయన మాటలు యువతలో జ్వాలలు రేపుతున్నాయి. ఒకరోజు బ్రిటిష్ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఆయనపై విప్లవ కార్యకలాపాలు చేశాడు అని ఆరోపణలు. తీర్పు వచ్చినప్పుడు అందరూ షాక్ అయ్యారు. 50 సంవత్సరాల జైలు శిక్ష. అది సాధారణ జైలు కాదు, అది అండమాన్లోని సెల్యులర్ జైలు, కాళాపాణి. పిల్లలు, కాళాపాణి జైలు చాలా భయంకరమైనది. అక్కడ ఖైదీలకు విశ్రాంతి లేదు, సౌకర్యాలు లేవు. సావర్కర్కు రోజూ భారీ నూనెగిరిని తిప్పాలి, కొబ్బరి తాడు తయారు చెయ్యాలి, గంటల తరబడి శ్రమ చెయ్యాలి, ఒంటరిగా చిన్న గదిలో ఉండాలి. ఆహారం కూడా చాలా తక్కువ. అయినా సావర్కర్ ధైర్యం కోల్పోలేదు. జైల్లో ఉన్నప్పుడు సావర్కర్ కొన్ని పిటీషన్లు రాశాడు. అవి నన్ను విడుదల చెయ్యండి అని కాదు, నన్ను బయటికి వస్తే నేను సమాజానికి ఉపయోగపడతాను అనే భావంతో. చరిత్రకారులు చెప్తున్నారు, అవి చట్టపరమైన అభ్యర్థనలు మాత్రమే. అతను బయటికి వచ్చి దేశం కోసం ఇంకా ఎక్కువగా పనిచెయ్యాలని అనుకున్నాడు. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా సమాజంలో ఐక్యత కోసం పనిచేశాడు. యువతలో దేశభక్తిని పెంచాడు, పుస్తకాలు రాశాడు, ప్రజలను ప్రేరేపించాడు. అతని ధైర్యం భారత స్వాతంత్ర్య ఉద్యమానికి శక్తినిచ్చింది. పిల్లలు, వీర సావర్కర్ కథ మనకు చెప్తోంది, ఎంత కష్టం వచ్చినా మన లక్ష్యం కోసం ధైర్యంగా నిలబడాలి. మన దేశం కోసం, మన సమాజం కోసం, మన కుటుంబం కోసం మనమూ మంచి పనులు చేస్తూ ముందుకు సాగాలి.